చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. లక్ష్య సాధనకు ఊతమివ్వండి. అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఇవే. క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను బ్యాంకర్లు అధిగమించాలి. సౌత్ ఇండియాలో మనమే మేటి కావాలి. రాష్ట్రానికి వేల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు చేయూతనివ్వాలి. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. 2025-26కు 6.6 లక్షల కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ. గత ఏడాది కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం. కృషితోనే కళలు నెరవేరుతాయి అన్నారు సీఎం చంద్రబాబు. ద సిబిఎన్ వే పుస్తకం రచయిత సత్యేంద్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాదం అణిచివేతకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. తేదీ, సమయం, టార్గెట్లను సైన్యమే నిర్ణయిస్తుంది. ప్రధాని మోదీ స్పష్టీకరణ. వర్షా కంపెనీపై సాక్షి తప్పుడు రాతలు. రూపాయికి కేటాయించామని విష ప్రచారమా? అబద్ధాలుగా తేలితే ముక్కు నేలకు రాయాలి. చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేయాలి. పౌరుషం ఉంటే సవాల్ను స్వీకరించాలి. మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. మోదీ సభను విజయవంతం చేద్దాం. రాజధాని అమరావతిలోనే రాష్ట్ర భవిష్యత్తు. 3 రాజధానుల పేరుతో మోసం చేసిన జగన్ రెడ్డి. పునర్నిర్మాణ సభను సక్సెస్ చేసి అమరావతికి మద్దతు తెలుపుదాం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు. ప్రధాని పర్యటనపై కూటమి నేతలతో సమీక్ష. డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో కీలక అప్డేట్. ఆన్లైన్ దరఖాస్తు పార్ట్ 2 కింద సర్టిఫికేట్ల అప్లోడ్ ఇప్పుడు ఐచ్ఛికం. ధృవీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాలి. అభ్యర్థుల అంకిత భావంతో సన్నద్ధమై విజయం సాధించాలి. ఎక్స్లో మంత్రి నారా లోకేష్. కూటమి పాలనలో గిరి బతుకులో వెలుగులు. ఏజెన్సీ ప్రాంతంలో 1300 కోట్లతో పనులు. 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీ సాగుకు చర్యలు. 1000 కోట్లతో రహదారుల అభివృద్ధి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పన్నుల్లో వేగం పెంచాలి. సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవాలి. హంద్రీనివా, పోలవరం ఎడమ కాలువ పనులు జూన్ నాటికి పూర్తి కావాలి. 2026 జూన్కి వెలిగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలి. ఆలస్యమైతే నిర్మాణ సంస్థలు, అధికారులపై చర్యలు. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతి. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు 90% పూర్తి. మిగిలిన పనులు నేటికి పూర్తి చేస్తాం. 43,000 కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం. పురపాలక మంత్రి నారాయణ వెల్లడి. అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలన. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు 2029 నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్థిక మద్దతుకే ఎస్ఎల్బీసీ సమావేశాలు. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డిమాండ్కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్న బ్యాంకుల మద్దతు తప్పనిసరని చంద్రబాబు అన్నారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పావర్టీ P4 అమలు చేసి అసమానతలు తొలగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు P3 విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. విశాఖపట్నం ఆర్థికాభివృద్ధిలో అనూహ్య పురోగతి సాధిస్తుందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అలాగే అమరావతి భవిష్యత్ అవకాశాలకు వేదికగా చేస్తున్నామని, అటు రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని
ముఖ్యమంత్రి అన్నారు. పెట్రో కారిడార్పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని, మత్స్యకారులు మధ్యవర్తుల ప్రమేయంతో నష్టపోతున్నారని, వారికి నేరుగా రుణాలు ఇవ్వాలని సూచించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని, దీనికి బ్యాంకర్ల మద్దతు అవసరమని సీఎం చంద్రబాబు కోరారు. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు విరివిగా అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్, హౌసింగ్ విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించామని చంద్రబాబు అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం క్రెడిట్ ప్లాన్ 5,40,000 కోట్లు లక్ష్యం పెట్టుకోగా, లక్ష్యాన్ని అధిగమించి 6,83,672 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. ఇది లక్ష్యంలో 127% వృద్ధి. ఇందులో ప్రయారిటీ సెక్టార్కు 4,14,824 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్కు 2,68,848 కోట్లు అందించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వరకు చూస్తే క్రెడిట్ ప్లాన్ 2,64,000 కోట్లు లక్ష్యం కాగా, అంతకు మించి 3,07,089 కోట్లు బ్యాంకులు అందించాయి. ఇది లక్ష్యంలో 116% వృద్ధి. ఇందులో ఖరీఫ్లో 1,69,797 కోట్లు, రబీలో 1,37,291 కోట్లు అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎంఎస్ఎంఈ రంగాలకు ఈసారి భారీ ఎత్తున క్రెడిట్ ప్లాన్ అమలు చేశారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం 87,000 కోట్ల లక్ష్యానికి గాను 95,620 కోట్లు ఇచ్చాయి. ఇది లక్ష్యంలో 110% వృద్ధి. ఇందులో మైక్రో ఎంటర్ప్రైజెస్కు 49,552 కోట్లు, స్మాల్ ఎంటర్ప్రైజెస్కు 27,632 కోట్లు, మీడియం ఎంటర్ప్రైజెస్కు 18,138 కోట్లు, ఇతర వాటికి 298 కోట్లు అందించాయి. మరోవైపు క్రెడిట్ ప్లాన్ అమలులో ప్రతి ఏటా వృద్ధి రేటు పడిపోవడంపై బ్యాంకర్లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. 2021-22 సంవత్సరంలో లక్ష్యంలో వృద్ధి 133%, 2022-23లో 163%, 2023-24లో 138% ఉండగా, 2024-25లో లక్ష్యంలో వృద్ధి 127% ఉండటంపై వివరణ అడిగారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ 5,40,000 కోట్లు ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 22% అధికంగా 6,60,000 కోట్లకు లక్ష్యాన్ని పెంచారు. ఇందులో వ్యవసాయ రంగం 3,06,000 కోట్లు, ఎంఎస్ఎంఈ 1,28,000 కోట్లు ఉంది. మొత్తం ప్రాధాన్య రంగానికి 4,58,000 కోట్లు, ప్రాధాన్యత రంగానికి 2,02,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు.